నీ భర్త నేను మోసం చేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడేమో, లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడేమో, పెట్టుకొని పశ్చాత్తాపడి మళ్ళీ వచ్చాడేమో. వచ్చినప్పుడు కెన్ యూ ఫర్గివ్? నిజంగా క్షమించగలుగుతావా? ఇంత ఇంపాసిబుల్ హర్ట్ని, గాయాన్ని క్షమించగలుగుతావా? నిన్ను మోసపరిచిన దాన్ని నువ్వు క్షమించగలుగుతావా? నిన్నంత పిండి పిండి పడేసిన వారిని క్షమించగలుగుతావా? నేను అందరి ముందు దూషించిన వారిని, గేలి చేసిన వారిని, అన్యాయం చేసిన వారిని, నష్టపరిచిన వారిని నువ్వు నిజంగా క్షమించగలుగుతావా? అప్పుడు దేవుని అభిషేకం నీ పైకి వస్తుంది. నువ్వు శ్రమ పడినంత మాత్రాన అభిషేకం వస్తుంది కాదు. నువ్వు శ్రమ పడుతూ దేవుడి పైన చేదు పెట్టుకోకుండా, మనుషుల పైన చేదు పెట్టుకోకుండా, హృదయం శుద్ధంగా కాపాడుకున్నట్లయితే నిశ్చయంగా అభిషేకం నీ పైన వస్తుంది.